హాయ్ ఫ్రెండ్స్, అగ్నిపర్వతం అనేది చూడటానికి ఎంత భయంకరంగా ఉంటుందో దీన్ని విన్నా కూడా మనకి అంతే భయం కలుగుతుంది. అగ్నిపర్వతం పేలినప్పుడు అక్కడ ఉంటే శరీరం బూడిదవడమే కాదు, ఎముకల్ని కూడా ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఈ అగ్నిపర్వతం తలుచుకుంటే దేన్నైనా నాశనం చేస్తుంది. మరి అలాంటిది దాన్ని మనం ఈ భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన వాటిని తుడిచిపెట్టడానికి ఎందుకు ఉపయోగించకూడదు? చెత్త. దీంట్లో అత్యంత ప్రమాదకరమైంది ప్లాస్టిక్. హవాయి, కాలిఫోర్నియా మధ్యలో సముద్రంలో అత్యంత చెత్త ఉన్న ప్రదేశం ఇది. దీన్ని గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అని కూడా అంటారు. 6 lakh square miles. ఎంత పెద్దది అంటే ఒకవేళ మనం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ని అన్నిటినీ కలిపినా కూడా అంత ఉంటుంది. ఈ చెత్తని మనం సముద్రంలో పడవేసే బదులు అగ్నిపర్వతంలో వేస్తే అగ్నిపర్వతం వీటిని సమూలంగా నాశనం చేస్తుంది. మరి ఎందుకు చేయట్లేదు? వీటి గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియో తప్పకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇవాళ మనం చెత్త మరియు ప్లాస్టిక్ గురించిన నష్టాలు తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం నలువైపులా ప్లాస్టిక్ వినియోగంలో మునిగి తేలుతోంది. ఇంతవరకు మనిషి వాడిన వస్తువుల్లో అతి ముఖ్యమైనది ప్లాస్టిక్. దీన్ని ఎక్కువగా వాడుతూ ఉండటం వల్ల మనకు ఈరోజు అదే శాపమై కూర్చుంది. ప్లాస్టిక్ని పాలిమర్తో తయారు చేస్తారు. ప్రకృతిలో అన్ని ప్రదేశాల్లో పాలిమర్ మనకి లభిస్తుంది. మనం వాడే బట్టల్లో, మన వెంట్రుకల్లో, మన గోళ్లలో, అంతేకాదు మన DNA కూడా పాలిమర్తోనే తయారవుతుంది. మనుషులు క్రూడ్ ఆయిల్ని దాని బేసిక్ కాంపౌండ్ నుంచి వేరు చేసి దాని స్ట్రక్చర్ని మనకి కావాల్సినట్టుగా తయారు చేసి సింథటిక్ అంటే మ్యాన్ మేడ్ పాలిమర్స్ని తయారు చేసుకున్నారు. ఇవి తక్కువ బరువు, ఎక్కువ మన్నిక గల అన్ని రకాల రూపాలతో తయారు చేసుకోగల స్థితిలో ఉంటాయి. ప్లాస్టిక్ తయారు చేయడానికి ఎక్కువ స్పెషల్ రిక్వైర్మెంట్స్ అవసరం లేదు. దీన్ని తయారు చేయడానికి ముడి పదార్థం దొరకడం కూడా చాలా సులువు. అందుకే దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీలో జరుగుతుంది. దాదాపు 40% ప్లాస్టిక్ ఈ ఫుడ్ ఇండస్ట్రీలోనే వాడుతున్నారు. ఒక రిపోర్టు ప్రకారం 2016లో 335 మిలియన్ టన్ ప్లాస్టిక్ని తయారు చేశారు. దాంట్లో 9% మాత్రమే తిరిగి రీసైక్లింగ్ అవుతుంది. 12% ప్లాస్టిక్ని తగలబెట్టేస్తారు. మిగిలిన 79% ప్లాస్టిక్ని ఎక్కడో చోట పడేస్తారు. 8 మిలియన్ టన్ ప్లాస్టిక్ని సముద్రంలో పడేస్తారు. ఇది ఇలాగే కొనసాగితే 2050 వరకు సముద్రంలో దొరికే చేపల్ని 80% వరకు కోల్పోతాం. 2018లో ఈ ఫోటో చూసే ఉంటారు. ఒక పెద్ద చేప స్పెయిన్ సముద్ర తీరంలో చనిపోయి దొరికింది. దీని కడుపులో 32 కిలోల ప్లాస్టిక్ డ్రమ్ము దొరికింది. ఈ ప్లాస్టిక్ తినటం వల్ల దాని శ్వాస తీసుకునే పద్ధతిలో ప్రమాదం ఏర్పడింది. దానివల్లే అది చనిపోయింది. పెద్ద ప్లాస్టిక్ అన్న ప్రమాదం మైక్రో ప్లాస్టిక్. 5 mm కన్నా తక్కువ ఉన్నదాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటారు. ఈ ప్లాస్టిక్ సముద్రంలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఈ ప్లాస్టిక్లోని పార్టికల్స్ నీటిలో కలిసిపోతాయి. వీటిని చేపలు తింటాయి. అవే చేపల్ని మనిషి కూడా తింటాడు. ఇవి తినటం వల్ల మనిషి శరీరానికి ఎక్కువ ప్రమాదం ఏర్పడుతుంది. BPA ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని ట్రాన్స్పరెంట్గా మెరుస్తూ ఉండేటట్టు చేస్తుంది. BPA మనిషి హార్మోన్స్లో ఎన్నో మార్పుల్ని తీసుకొస్తుంది. DEHP సపోర్ట్తో ప్లాస్టిక్ని విరక్కుండా మడత పెట్టొచ్చు. ఈ DEHP మనిషికి క్యాన్సర్ ప్రమాదం కూడా తీసుకొస్తుంది. మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఇన్ని ప్రమాదాల్ని కొని తెచ్చుకునే బదులు ఈ ప్లాస్టిక్ని నిషేధించవచ్చు కదా. ఒక రకంగా ఇది పచ్చి నిజం. ప్లాస్టిక్ని నిషేధించడం అంత సులువేం కాదు. మనం చాలాసార్లు చూసాం స్థానిక ప్రభుత్వాలు ప్లాస్టిక్ని నిషేధించడానికి చేసిన ప్రయత్నాలు. కానీ జనాలు దీనికి ఎంతగా అలవాటు పడిపోయారు అంటే మన దైనందిన జీవితంలో, రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ లేకుండా మనకి ఏ పని జరగదు. అయితే ప్లాస్టిక్ ఒక్కటే మన ఎన్వైర్న్మెంట్ని పాడు చేయటం లేదు. ఒకవేళ మనం ప్లాస్టిక్ బదులు ఇంకేదైనా వాడితే దాన్ని తయారు చేయడానికి ఇంకా కొన్నింటిని నాశనం చేయాల్సి ఉంటుంది. అది ఇంకా ప్రమాదకరం. ఒక రిపోర్ట్ ప్రకారం మనం ఉపయోగించే ప్లాస్టిక్ తయారు చేయడానికి చాలా తక్కువ కరెంటు వాడతాం. కార్బన్ డయాక్సైడ్ ప్రొడక్షన్ కూడా తక్కువ అవుతుంది. ఇది ఎంత తక్కువ అంటే ఒకవేళ మీ ఇంట్లో మీరు కాటన్ బ్యాగ్స్ వాడితే అది మీరు 8000 సార్లు వాడాల్సి ఉంటుంది. మీకు తెలుసు దాన్ని అన్నిసార్లు ఎవరూ వాడలేరు. అది ఈ లోపల చిరిగిపోతుంది. లేదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాటిని తీసుకెళ్ళిపోతారు. ఈరోజు మనం ఆహారంలో 33% వృధా చేస్తున్నాం. తినకుండా వదిలేసిన ఆహారం నుంచి మీథేన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచానికి చాలా ప్రమాదకరం. ఈ ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటానికి అత్యంత సులువైన మార్గం ప్లాస్టిక్ మాత్రమే. సముద్రాల్లో 90% ప్లాస్టిక్ ప్రపంచంలో 10 నదుల నుంచి మాత్రమే వస్తుంది.
బాధపడాల్సిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ వాడకంలో భారతదేశం కూడా టాప్ పొజిషన్లో ఉంది. దీని నుంచి కాపాడుకోవాల్సిన ఉపాయం ఒక్కటే, ఈ చెత్తని మండుతున్న అగ్నిపర్వతంలో పడేయటం. అయితే ఇది కూడా సరైన మార్గమా కాదా అనంటే కాదనే చెప్పాలి. ఇలా చేయడానికి ఉన్న మొదటి సమస్య అగ్నిపర్వతాన్ని వెతకడం, దాంట్లో ఈ చెత్త మొత్తం పోయటం. ప్రపంచం మొత్తంలో 1500 అగ్నిపర్వతాలు మాత్రమే ఉన్నాయి. ఈ పర్వతాలు మనకి చాలా దూరంగా ఉంటాయి. ఇలా కూడా చెప్పవచ్చు, వాటి దగ్గర మనం ఉండలేం. ఈ చెత్త మొత్తాన్ని అగ్నిపర్వతాల దగ్గరికి తీసుకువెళ్ళటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సరే, ఎలాగో అలాగా తీసుకెళ్ళామనుకోండి, ఇలా కూడా జరగవచ్చు. అగ్నిపర్వతం యాక్టివ్గా లేకపోవచ్చు. ఈ చెత్తని తగలబెట్టడానికి మనకి స్పెషల్ అగ్నిపర్వతాలు కావాల్సి వస్తుంది. దాన్ని మనం షీల్డ్ వోల్కనో అని పిలుస్తాం. దీంట్లో నుంచి అగ్ని కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. స్ట్రేటో వోల్కనో, ఇది ఒకేసారి అగ్ని బయటకు వచ్చి లావాలా పేలిపోతుంది. దీంట్లో అయితే మనం చెత్తను వేయలేం, ఎందుకంటే అగ్నిపర్వతాలు ఎప్పుడూ పేలుతూనే ఉంటాయి. దీని దగ్గరికి వెళ్ళి చెత్తను వేయటం అసాధ్యం. ఒకవేళ మీరు వెతికితే మీకు అనుకూలమైన అగ్నిపర్వతం దొరికిందే అనుకుందాం. దీంట్లో కూడా విషవాయువులు ఉంటాయి. దీంట్లో చెత్తను వేయటం వల్ల అగ్నిపర్వతం పేలుళ్లలో ఇంకా ఎక్కువ నష్టం జరగవచ్చు. 2002లో ఇథియోపియన్ రీసెర్చర్స్ 30 కిలోల బ్యాగ్ని అగ్నిపర్వతంలో వేశారు. దాని ఫలితం మీరే చూడండి. చల్లటి రియాక్టివ్ మెటీరియల్ దాంట్లో వేయటం వల్ల ఇంకా పెద్దగా లావా ఉత్పన్నమైంది. ఒకసారి మీరే ఊహించుకోండి, ఇంత పెద్ద చెత్త ఒకటేసారి వేయటం వల్ల ఎంత పెద్ద చైన్ రియాక్షన్ జరుగుతుందో, దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఈ చెత్తను తగలబెట్టడానికి మనం ఇంకా ఏదైనా దారిని వెతుక్కోవాలి. దాని ద్వారా వచ్చే ఎనర్జీని ఇంకా ఎక్కడైనా వాడుకునే విధంగా ఉండాలి. ఇంత చేసి మనం అగ్నిపర్వతంలో ఈ చెత్తను వేసినా కూడా దాని నుంచి వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. దాంట్లో నుంచి వచ్చే విషవాయువులు భూమి మీద బ్రతికి ఉండే అన్ని జీవులకు ప్రమాదమే. ప్లాస్టిక్ మనిషి కనిపెట్టిన అత్యంత విలువైన వస్తువే, కానీ అదే ఇప్పుడు మనకి చాలా ప్రమాదకరంగా మారింది. అయితే సామాన్య జనాలు తలుచుకుంటేనే కొంచెం కొంచెంగా ప్లాస్టిక్ వినియోగాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మనం ఈ సమస్య నుంచి బయటపడతాం. చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగుల్ని వాడకుండా సంచుల్ని వాడటం, బయటకు వెళ్తున్నప్పుడు డబ్బాలు తీసుకెళ్లటం, తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్ల వినియోగం పూర్తిగా నిషేధించటం, ఇలాంటివి చేయటం వల్ల మనం ఈ సమస్యను కొంతవరకు అధిగమించి పర్యావరణానికి, తద్వారా మానవాళికి, జీవకోటికి కూడా మేలు చేసిన వాళ్ళమవుతాం. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.